చాలు. ఈ రోజున మనము మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనకు అబ్రహాము అనే ఒక మంచి విశ్వాసి మనకు కనబడతాడు. అబ్రహామును దేవుడు 25 సంవత్సరాల క్రితం పిలుస్తాడు. 25 సంవత్సరాలు గడిచిపోతాయి. అబ్రహాము ఒక మమ్రే అనే ప్రాంతంలో ఒక చెట్టు దగ్గర సింధూర వనం అనే ప్రాంతంలో గుడారం వేసుకొని అబ్రహాము ఒంటరిగా ఆ గుడారపు బయట ద్వారమందు కూర్చొని ఉంటాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. అయితే అబ్రహాము జీవితంలో కార్యాలు జరగట్లేదు. అబ్రహాము కృంగిపోతున్నాడు, దిగులు పడుతున్నాడు. ప్రభువా, ఎందుకు నా జీవితంలో కార్యాలు జరగట్లేదని ప్రభువు చేసిన వాగ్దానం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అట్లాంటి నిరీక్షణను కోల్పోయే సందర్భంలో దేవుడు 2 పనుల మీద భూమి మీదకి దిగి వస్తాడు. 3 మనుషుల రూపంలో, దేవదూతల రూపంలో అబ్రహాము దగ్గరికి ముందు వస్తాడు. ముందొచ్చి అబ్రహాము గుడారము, అబ్రహాము ఇంటి మీద నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా అబ్రహాము ఇంటి ముందు ఆగాడు. అబ్రహాము యొక్క గుడారం ముందు ఆగి నిల్చొని ఆ గుడారం వైపు చూస్తున్నాడు. ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు దేవుడు. అలాంటి సమయంలో అబ్రహాము చూసి గుర్తుపట్టి ఆ ముఖంలో ఉన్న తేజస్సుని, ఆ దేవుని స్వరూపాన్ని గుర్తుపట్టి అబ్రహాము గుడారం దగ్గర కూర్చున్నాడు కదా, వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి అప్పుడు అబ్రహాము ఒక్కసారిగా ఆ కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని దేవుడు నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి అబ్రహాము ఒక మాట ఆయనని బతిమలాడుకుంటున్నాడు. ఆ మాటే మనం ఇప్పుడు చదువుతున్నాం. ఏంటి ఆ మాట అంటే, ఈ ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను ఒక మాట చెప్తానండి. ఆ మాటే మన ఈరోజున అంశం, మన అంశం పేరు. ఆ మాట మీరందరూ కూడా పలకండి. ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇంకా గట్టిగా చేద్దాం. ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవుడి మాటని మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజున మన అంశం పేరు ఏంటంటే దాటిపోని యేసయ్య. దాటిపోని యేసయ్య. అబ్రహాము ముందు దేవుడు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్రహాం గుర్తుపట్టి ఆయన ఎక్కడ దాటుకుంటూ వెళ్ళిపోతాడా, ఆయన నా మీద నుంచి వెళ్ళిపోతాడా, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా అని చెప్పేసి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వెళ్ళొద్దు, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు అని అబ్రహాము బతిమలాడుకుంటున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి దాటిపోవద్దు అని అబ్రహాం అడుగుతున్నాడు. మరి నువ్వెప్పుడన్నా అడిగావా, ప్రభువా నన్ను దాటిపోవద్దు అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అబ్రహాము యొక్క హృదయంలో కలిగిన వేదన మరి నీలో ఎప్పుడన్నా కలిగిందా? ప్రియులారా, దేవుడు మన జీవితాలలో దాటిపోకూడదు. దాటిపోతే చాలా నష్టాలు జరుగుతాయి. ఆయన ఆగాలి. దాటిపోతే కార్యాలు జరగవు. దాటిపోతే మనం ఒంటరి వాళ్ళంగా మనం మిగిలిపోతాం. ఆయన దాటిపోతే ఇంకా చీకట్లోనే కూర్చుండిపోతాం. ఆయన దాటిపోకూడదు. ఆయన మన దగ్గర ఆగాలి, మన గృహాల్లోనికి రావాలి, మనతో పాటు కలిసి భోజనం చేయాలి, ఆయనకి కుర్చేసి మనం కూర్చోబెట్టాలి, ఆయన మన ఇంట్లో సింహాసనం మీద ఆయన కూర్చోవాలి, యేసయ్యని మనం గణపరచాలి, మనం స్తుతించాలి, అపవాది రాకుండా ఆయన ఆపాలి. ఆయన దాటిపోకుండా మన గృహాల్లో ఉండునుగాక. ఆమేన్. గనుక ప్రియులారా, ఆయన దాటిపోవద్దు అని ప్రభు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, దాటిపోకూడదు అని. ఈ రోజున మనం ఎవరిని తీసుకున్నా
మన కష్టాలలో, మన నష్టాలలో మనల్ని దాటిపోయే వాళ్ళే మన ముందు ఉన్నారు. మనం చాలామంది మనం నమ్ముకుంటాం, అన్నదమ్ములు నమ్ముకుంటాం, అక్కచెల్లెలు నమ్ముకుంటాం, బంధుమిత్రులు నమ్ముకుంటాం, మన స్నేహితులు నమ్ముకుంటాం. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆదరిస్తారేమో, మన దగ్గరికి వచ్చి మన కన్నీరు తుడుస్తారేమో, మన దగ్గరికి వచ్చి మనల్ని ఓదారుస్తారేమో, లేదంటే మనకున్న అవసరాలను వాళ్ళు తీరుస్తారేమో అని అనుకుంటాం. కానీ వాళ్ళు మన ఇంటికి వస్తారు, కానీ మన అవసరత వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే మనల్ని దాటి వెళ్ళిపోతారు. అలాంటి ఒక వ్యక్తి, ఒక ఆయన ఉన్నాడండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక మనుష్యుడు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరికో పట్టణంకి వచ్చేసరికి దొంగలు ఏం చేశారనంటే అతన్ని కొట్టి బట్టలు తోచుకొని కొరప్రాణంతో ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు 3 మనుష్యులు ఆ దారిన వెళ్తూ ఉంటారు. మొదటిగా ఒక లేవీయుడు వెళ్తూ ఉంటాడు. చూసి పక్కగా వెళ్ళిపోతాడు, అంటే దాటుకుంటూ వెళ్ళిపోతాడు చూసి. రెండవదిగా ఒక యాజకుడు వస్తాడు. యాజకుడు వచ్చి చూసి మళ్ళీ పక్కగా వెళ్ళిపోతాడు. మనకెందుకు లేరా బాబు, వస్తే మళ్ళీ పోలీస్ కేసు అయ్యేటట్టు ఉంది కాబట్టి అని దాటుకొని వెళ్ళిపోతాడు. మూడవదిగా ఎవరు వస్తారంటే ఒక మంచి సమరయుడు వస్తాడు. దాటాడా? దాటలేదు, ఆగాడు. ప్రియులారా, మనుష్యులు మనల్ని దాటిపోతారు, యేసయ్య దాటిపోని దేవుడు. ఆయన మన దగ్గర ఆగుతాడు. దగ్గరకు వచ్చాడు, నూనె ద్రాక్షరసాన్ని పోసి గాయాలని కట్టి పూటకోల ఇంటి వాని దగ్గర తీసుకుని వెళ్ళి ఇంకా ఏమైనా చెప్పు, మళ్ళీ వచ్చి నేను దాన్ని చెల్లిస్తానని చెప్పి ఒక బాధ్యత తీసుకొని, ఒక బాధ్యతని, బరువుని, భారాన్ని భుజాల మీద వేసుకొని తన వాహనం మీద ఎక్కించుకొని ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. ప్రియులారా, దాటి వెళ్లకుండా దేవుడు నీ జీవితంలో ఆగితే నీ గాయాలను ఆయన కడతాడు. దాటి వెళ్లకుండా దేవుడు నీ జీవితంలో ఆగితే పడి ఉన్న నీ స్థితి నుంచి ఆయన లేవనెత్తుతాడు. దాటి వెళ్లకుండా ఆయన ఆగితే తన వాహనం మీద ఆయన నిన్ను ఎక్కించుకుంటాడు. దాటి వెళ్లకుండా ఆయన నిన్ను ఆగితే అంతం వరకు నిన్ను కాచి కాపాడే దేవుడు, రక్షకుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ప్రియులారా, ఆయన దాటి వెళ్లకుండా ఉండాలని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన దాటకుండా ఉండే దేవుడే, కానీ చాలా సందర్భాలలో ఆయన దాటి వెళ్ళిపోతున్నాడండి. చాలా సందర్భాలలో దాటి వెళ్ళిపోయాడు కూడా బైబిల్లో. అలాంటి 2 సందర్భాలు నేను మీకు చూపిస్తాను. ఆయన దాటి వెళ్ళిపోతాడు. చూడండి, ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయము 30వ వచనం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఎందుకు ఇక్కడ దాటుకుంటూ వెళ్ళిపోయాడు అని అంటే, ఇది ఆయన సొంత ఊరే, అంటే యేసయ్య పెరిగిన నజరేతు అనే ఊరు. అక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఆయనను చాలామంది ద్వేషించారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని కొట్టి ఆయనని తలకిందులుగా పడేద్దామని చెప్పి ఆయనను ద్వేషించారు. ఆయన అంటే పడట్లా, ఆయన వెళ్ళిపోమంటున్నారు, ఆయనను ఆహ్వానించట్లా, ఆయన తన హృదయాల్లో, వారి యొక్క హృదయాల్లో చేర్చుకోవట్లా. అయితే యేసయ్య అక్కడ ఏం చేశాడు అని అంటే, ఎలాగో నేను వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఈ రోజున యేసయ్య ప్రతిరోజు నీ ఇంటి ముందుకు వస్తున్నాడు, ప్రతిరోజు ఆయన నీ వీధిలోనికి వస్తున్నాడు. కానీ ఆయన చేర్చుకునే హృదయం నీకు లేకపోతే ఆయన దాటి తన మార్గమున ఆయన వెళ్ళిపోతున్నాడు. కనుక ప్రియులరా, ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయనను చేర్చుకునే మనస్సు చాలామందికి లేదు, అందుకే ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. ప్రియులరా, అలాగే ఒకసారి సముద్రంలో శిష్యులు తుఫాను వచ్చి బాధపడతా ఉంటే మార్కు సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 48వ వచనంలో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. చూడండి, ఇక్కడ యేసయ్య శిష్యులు దోణిని నడుపుతున్నారు, దోణిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు సముద్రం అలలు వచ్చి ఆ దోణిని ముట్టేశాయి, కప్పేసేసాయి. అయితే యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడంట, వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. అయితే ఆయన అనుకున్నాడంట, ఏమని అనుకున్నాడు? దాటి వెళ్ళాలని అనుకున్నాడు.
ఇక్కడ చాలాసార్లు జుట్టు పీక్కున్న ఈ వాక్యం చదివేటప్పుడు ఏంటి ఇక్కడ ఆయన ఏంటి దాటి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు అసలు అర్థం కావట్లేదు. కష్టాల్లో ఉన్నారు కదా, వాళ్ళు నష్టాల్లో ఉన్నారు కదా, వాళ్ళు అలల్లో ఉన్నారు కదా, తుఫాన్లో ఉన్నారు కదా, చచ్చిపోబోతున్నారు కదా, ఆయన ఏంటి దాటి వెళ్ళాలనుకుంటున్నాడు అని అర్థం కాల. తర్వాత ఆలోచిస్తే ఒక అద్భుతమైన విషయం కనబడింది. అదేంటంటే జాగ్రత్త గమనించండి, దోణి ఎవరు నడుపుతున్నారు? అసలు దోణిలో యేసయ్య ఉన్నాడా? లేడు. దోణిలో లేడు యేసయ్య. ఆయన వేరే చోటుకి వెళ్ళాడు. దోణి వీళ్ళే నడుపుతున్నారు. వీళ్ళే మిక్కిలి కష్టపడుతున్నారంట. అంటే వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అందులోంచి చట్ట బయటికి రావాలి, తుఫాన్ ఎలా తప్పించుకోవాలి. వీళ్ళే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళే సొంత నిర్ణయాలు చేస్తున్నారు, వీళ్ళే సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. మరి నీ పని నువ్వు చేసుకోమ్మా అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు? దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కనుక ప్రియులారా, చాలా విషయాల్లో మనము దేవుణ్ణి పక్కన పెడితే, మన సొంత ప్రయాణమే మనం చేస్తే, మన సొంత మార్గాలలోనే మనం నడిస్తే, మనమే సొంతంగా ఏదో చేసేస్తే, ప్రార్థన చేయకుండా మన ప్రయత్నాలు మనం చేస్తే, యేసయ్య ఏమనుకుంటున్నాడు? దాటి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. దాటి వెళ్ళిపోయిన సందర్భాలు మనము చూస్తున్నాం. ఈ రోజున అలా మన యేసయ్య దాటి వెళ్ళకుండా ఉండాలి అని అంటే, యేసయ్య దాటి వెళ్ళకుండా ఆయనని మనం ఆపాలి అని అంటే, ఆపగలిగిన, ఆల్రెడీ ఆపిన ఒక వ్యక్తిని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తిని గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇదే ఈ రోజున మన అంశము, యేసయ్య దాటి పోకూడదు. యేసయ్య దాటి పోకూడదు. ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. ఆయన పేరేంటంటే బర్తిమయి. అందరూ చెప్పండి, ఆయన పేరేంటండి? బర్తిమయి. ఈయన ఎక్కడుంటాడు అని అంటే ఎరికో అనే పట్టణంలో ఉంటాడండి. ఏ పట్టణంలో ఉంటాడు? ఎరికో అనే పట్టణంలో ఉంటాడు. ఈయన పని ఏంటంటే, ఈయనకున్న బలహీనత ఏంటంటే కళ్ళు లేవు, గుడ్డివాడు. ఈయనకున్న బలహీనత. ఈయన కూర్చునే ప్లేస్ ఏంటంటే త్రోవ పక్కన, రహదారులలో, రోడ్ల పక్కన కూర్చుంటాడు. ఎరికో పట్టణస్థుడు, గుడ్డివాడు, త్రోవ పక్కన కూర్చునేవాడు. ఈయన వృత్తి ఏంటంటే, ఈయన డ్యూటీ ఏంటంటే అడుక్కోవటం, భిక్షం అడుక్కోవటం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి జీవించటం. ఆ భిక్షగాడుగా మనం చూస్తాం. ప్రియులరా, అడుక్కునే వాళ్ళలో 2 రకాలు ఉంటారండి. మొదటి రకం ఎవరనంటే ఏ దిక్కు లేని వాళ్ళు, అంటే వీళ్ళు ఒరిజినల్ అడుక్కునే వాళ్ళు. రెండో రకమైన అడుక్కునే వాళ్ళు ఎవరు అని అంటే డూప్లికేట్ వాళ్ళు. వీళ్ళకి అన్నీ ఉంటాయి. ఇల్లు ఉంటుంది, ఏదో ఒక గుడిసె ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, హెల్త్ కార్డు ఉంటుంది, తర్వాత జగనన్న ఇచ్చిన ఇంటి పట్టా కూడా ఉంటుంది. అన్నీ వీళ్ళకు ఉంటాయి. నవరత్నాలు రత్నాలలో వీళ్ళు కూడా రత్నాలే. కాకపోతే వీళ్ళు అయినా కానీ ఏం చేస్తారంటే అడుక్కోవడానికి రోడ్డు మీదకి వస్తారు. అట్టంటే ఒకరిని కదిలిచ్చి ఒక కుర్రోని అడిగా, నిజం చెప్పు నీ ఆదాయం అంతా అని అడిగా. ఏదో జస్ట్ 2,000 అన్నా అని అన్నాడు. అని బాబు నేను కూడా సంపాదించట్లేదు కదరా నాయన ఇంత చదువుకొని అని అనుకున్నా. అలాంటి డ్యూటీలు అలా. అయితే ఈ వ్యక్తి ఎలాంటోడు అని అంటే తీమయి కుమారుడని ఈయనకి పేరుందండి. ఇలా నాన్న పేర్లు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అయితే మరి పుట్టి గుడ్డివాడు కాబట్టి వీళ్ళని ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ వ్యక్తిని వదిలేసేసారు. ఏ పని చేయలేక ఆ భిక్షగాడిలా కూర్చున్నాడు. ప్రియులరా, బర్తిమయి డ్యూటీ ఏంటంటే ఇతనికి అసలు ఇది ఇష్టం లేని డ్యూటీ. ఒకవేళ ఇష్టం ఉంటే యేసయ్య వెంబడి వెళ్ళేవాడు కాదు. ఇష్టం ఉంటే నా కన్నులు తిరుగు ప్రభు అని వేదన పడేవాడు కాదు. కానీ ఏం చేద్దాం, ఇంకేం చేయలేడు. ఆ భిక్షగాళ్ళ కూర్చోవడం తప్పితే ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇష్టం లేని డ్యూటీ అక్కడ కూర్చోబెట్టారు వాళ్ళోళ్ళు. అక్కడ కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. కళ్ళు లేవు, చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. ప్రియులరా, అంధకారంలో ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఎరికో పట్టణానికి వచ్చాడు. దానికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఎరికో పట్టణానికి వచ్చిన తర్వాత ఇతడు ఇంక డ్యూటీ ఎక్కాడు. డ్యూటీ ఎక్కినప్పుడు భిక్షం అడుగుతున్నప్పుడు ఆ మార్గంలో ఏ రోడ్లో అయితే ఇతను కూర్చున్నాడో ఆ రోడ్లో, ఆ త్రోవలో గొప్ప జనసమూహము ఇతను ముందు వెళ్తూ ఉంది. ఇతను ముందు ఏదో కేకలు వేసుకుంటూ ఒక ర్యాలీలాగా వెళ్తూ ఉంది. అలాంటి సమయంలో పక్కన అడుగుతాడు, ఏంటి ఇలా
ఈ జనసమూహం యొక్క చప్పుడు ఏంటి అని అడిగినప్పుడు ఆ పక్కనోడు చెప్తాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్తున్నాడు. బైబిల్లో చక్కగా ఒక మాట రాయబడి ఉంటుందండి. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచన భాగంలో 35వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చెప్పుడు విని ఇదేమని అడుగగా. ఇక్కడ చూడండి, ఇతడు ఏం వింటున్నాడు అని అంటే జన సమూహము దాటిపోయే చప్పుడు వింటున్నాడు. ఆ జన సమూహంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఆ జనసమూహం దాటి వెళ్తుంది. యేసయ్య జనసమూహంలో ఉండి ఇతన్ని దాటి వెళ్ళిపోతున్నాడు. దాటి వెళ్తున్న యేసయ్యను గురించి ఇతడు తెలుసుకున్నాడు. దాటి వెళ్ళకుండా ఎలా ఆపాలా అని చెప్పేసి బర్తిమయ్య ఏం చేశాడు అంటే యేసయ్యను ఆపేసేసాడు. దాటి వెళ్ళకుండా ఎలా ఆపాడు? ఏంటి ఆ సీక్రెట్? ఏంటి ఆ రహస్యం? అంతమంది మధ్యలో దాటి వెళ్ళకుండా ఎలా ఆపాడు? మొన్నటిదాకా ర్యాలీలు జరిగాయి కదా, రాజకీయ నాయకులు రోడ్ షోలు చేశారు కదా. మీరు ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఇప్పుడు ఈరోజు ర్యాలీ జరిగితే ఆ బస్సులో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉంటే ఆగుతాడా? మిమ్మల్ని దాటి లెక్క కూడా చేయడు, మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియులారా, మన గొప్పోళ్ళు ఎందుకు ఆగుతారు? దాటి వెళ్ళిపోతారు. అంతమంది మధ్యలో ఎలా వినపడింది ఇతని స్వరము? ఎంతోమంది కేకలు ఉన్నాయి కదా, ఇతని స్వరమే యేసయ్యకి ఎలా వినపడింది? ఏంటి ఈ సీక్రెట్ అని అంటే ఇతను చేసిన ఒక 4 పనులు యేసయ్యని ఆపేలా చేశాయి. ఇతడు చేసిన 4 పనులు యేసయ్యని దాటిపోకుండా చేశాయి. ఏంటి ఆ 4 పనులు? చకచక చూసేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఇతడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మార్కు సువార్తలోనికి వెళ్దాం. చూడండి, అక్కడ కూడా ఇతని గురించి రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుదాం. 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని చాలండి. ఇక్కడ ఈ గుడ్డివాడు, బర్తిమేని గుడ్డివాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇతడు ఒక మాట విన్నాడంట. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అనే మాటని నేను నా బైబిల్లో రౌండ్ చేసుకున్నాను పెన్నుతోటి. విని అనే మాటని అండర్లైన్ చేసుకున్నాను. ప్రియులరా, మొట్టమొదటి మెట్టు ఏంటంటే యేసయ్యని ఆపటానికి మనం ఆయనను గూర్చి వినాలి. యేసయ్య ఒక మాట చెప్తాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. 100 ఫలింపే చెట్టుకి మొట్టమొదటి లక్షణం ఇదే. ఎవడైనాను నా మాట విని వాడు ఆ మాటను విని తన హృదయంలో అవలంబిస్తే వాడు 30 60 100 ఫలిస్తాడు. వినటం మొట్టమొదటి మెట్టు. బండ మీద కట్టబడిన ఇంటికి మొట్టమొదటి మెట్టు ఇదే. ఎవడైనాను నా మాట విని వాటి చొప్పున చేసిన ఎడల వాడు బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును. అంటే నా మాట విని ప్రియులారా, వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ చెవులు దేవుని వాక్యం పట్ల వినే విషయంలో నీ చెవులు వంచుతున్నావా? వ్యర్థమైన మాటలు ప్రతిరోజు వింటున్నావా? ప్రతిరోజు ఒక 10 నిమిషాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? ఒక 10 నిమిషాలన్నా ఆయన వాక్యం వైపు చూస్తున్నావా? ప్రతిరోజు ఒక 5 నిమిషాలన్నా ఆయన స్వరం కోసం నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన మాట నీ చెవున పడుతుందా? ఆయన మాట ఒకవేళ చెవున పడినా పక్కన పెట్టేస్తున్నావా? వినేవాళ్ళు 2 రకాలు. ఒకటి విని వదిలిపెట్టేసేవాళ్ళు, రెండవది విని 100 ఫలించేవాళ్ళు. నా మాట విని అనే మాటకు అర్థం ఏంటంటే ఏదో చెవితో వింటాం కాదండి, అది కాదు నా భావం. నా భావాన్ని అర్థం చేసుకోండి. వినటం అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి బాగా దెబ్బ తగిలినోడికి పెద్దలు ఎలా చెప్తారు, ఏదన్నా బాగా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పిల్లోని చూసి ఏమంటారంటే, అరే నా మాట వింటే నీకు దెబ్బ తగిలేదా అని అంటారు. అంటే వినటం అంటే అది. వినటం అంటే ఏదో చెవులతో వింటాం కాదు, కానీ నా మాట కనుక నువ్వు వింటే నీకు దెబ్బ తగిలేదా అని అంటూ ఉంటారు. అలాగా మాట వినటం. ప్రియులరా,
ఒక దైవజనుడు అన్నాడు, చాలామంది సేవకులకి నోరులు ఉన్నాయి సంఘంలో, కానీ విశ్వాసులకి చెవులు లేవు అని అన్నాడు. చాలామంది సేవకులకి నోరులు ఉన్నాయి కానీ విశ్వాసులకి చెవులు లేవు. చెవులు లేని స్టోరీ ఒకటి ఉంది, మీరు వినే ఉంటారు, కానీ ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక జింక అంటండి మంచి జింక పిల్లని కని చాలా జాగ్రత్తగా గుహలో పెట్టుకొని తన ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటుందంట. ప్రతిరోజు వేటకి వెళ్ళేటప్పుడు ఆ తల్లి బిడ్డకి ఇలా చెప్తుందంట, అమ్మా బయటికి రామాకు, నీకు ఆహారాన్ని తేడానికి వెళ్తున్నాను. బయటికి వస్తే బయట సమాజం మంచిగా లేదు, ఇదంతా అడవి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, బయటికి వస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు, కాబట్టి బయటికి రామాకు, చాలా ప్రమాదకరం, ఇంట్లోనే ఉండని ప్రతిరోజు ఇలాగే చెప్పి వేటకెళ్ళేదంట ఆ జింక. చాలా రోజులు పాపం ఓపిక పట్టి ఈ జింక పిల్ల ఉండలేక, మా మమ్మీకి నేనంటే కుళ్ళు, నన్నేమో ఇంట్లో ఉండమని చెప్పి ఆమె బయట చక్కగా తిరిగి వస్తుంది అని చెప్పి ఒకసారి ఏం చేస్తుందంటే ధైర్యం చేసి ఆ జింక పిల్ల తన ఇంట్లో నుంచి గుహలో నుంచి బయటికి వచ్చిందంట. బయటికి రాగానే ఒక 2 అడుగులు వేసిందో లేదో సింహం, మాటున ఉన్న సింహం ఒక్క పంజా వేసి పిల్లని చంపేసేసింది. ఆ శవము ముందు పడిపోగానే ఒక దెబ్బకు పడిపోగానే చచ్చిపోగానే ఈ సింహానికి ఇంకోటి కనపడింది ఎక్కడో దూరంలో. దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీన్ని అలా పెట్టుకొని కూర్చుంది. వెంటనే చెట్టు చాటున ఒక నక్క తొంగి చూస్తూ ఉంది. నక్క తొంగి చూస్తూ ఉంటే, రే ఇట్రారా అనింది. నక్క దగ్గరికి వచ్చింది. మరి చెప్తే వినాలి, ఎందుకంటే అడవికి రాజు ఎవరు? సింహం. నక్క దగ్గరికి వచ్చి, ఏంటి సార్ అనింది. నేను వేటకి వెళ్తున్నాను ఇంకో దాన్ని తెచ్చుకోవడానికి, ఇక్కడ కాపలా కాస్తా ఉండు, ఏది తీసుకోకుండా జాగ్రత్తగా చూడని కాపలా పెట్టింది నక్కకి. సరే సార్ ఉంటాను సార్ అని చెప్పి సరే సింహం వేటకి వెళ్ళింది. వేటకి వెళ్ళంగానే ఈ నక్క చూస్తూ ఉంది, చాలాసేపు అవుతుంది. మరి దీనికి ఒక పేరు ఉంది నక్కకి. ఏంటి ఆ పేరు? జిత్తులు మారి నక్క. చూసి ఓర్చుకోలేక, ఓపిక పట్టలేక దీన్ని ఏదో ఒకటి తిందామని చెప్పి చెవులు తినేసింది. ఏం తినేసింది? చెవులు తినేసింది. ఈ లోపల సింహం వచ్చింది. సింహం రాగానే తిందామని నోరు పెట్టంగానే దగ్గరికి ఆ పిల్ల యొక్క మొహం దగ్గరికి పెట్టంగానే దీనికి చెవులు లేవు. నేను అసలు ఇదేనా లేదంటే వేరేదాని డౌట్ వచ్చి నక్కని అడిగింది, ఏంటి దీనికి చెవులు ఉండాలి ఇదేనా అని అంటే నక్క అంటుంది, సార్ ఇదే సార్, మీరు చంపిన జింక పిల్ల ఇదే అని అంటే, మరి దీనికి చెవులే అని అంటే, దీనికి అసలు చెవులు ఎప్పుడు ఉన్నాయి సార్, పుట్టుకతోనే చెవులు లేవు అనుకుంటా, మీరు చంపినప్పుడు చెవులు లేవే అని అనింది. లేదు, నేను చాలా జాగ్రత్తగా చూసే దీన్ని చంపాను, దీనికి చెవులు ఉన్నాయి అని సింహం అంటుంది. అయ్యయ్యో, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎంతో సత్యవంతురాలను, నేను చెప్పేది నిజమే, దీనికి చెవులు లేవు. సింహం ఏమో చెవులు ఉన్నాయి అంటుంది, నక్కేమంటుంది చెవులు లేవు అంటుంది. ఇద్దరు గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఈ లోపల దాని తల్లి దగ్గరికి రాగానే సింహం అడుగుతుంది, నిన్నేం చేయను, నాకు దీనికి జవాబు చెప్పు, దీనికి చెవులు ఉన్నాయా లేవా అడుగు. ఆ తల్లి చూసి ఏడుస్తుంది, ఆ పిల్లని కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఇది నా బిడ్డేనని చెప్తుంది. అప్పుడు సింహం, నేను నిన్న అది అడగల, దీనికి చెవులు ఉన్నాయో లేదో చెప్పు అని తల్లిని అడిగితే ఆ తల్లి అంటుంది, సార్ దీనికి చెవులు లేవు. నువ్వెలా చెప్పగలవు అని అంటే, దీనికి చెవులే కనుక ఉంటే నేను గుహలో ఉన్నప్పుడే చెప్పాను బయటికి రావద్దని. దీనికి చెవులు లేవు, అందుకనే ఇది బయటకు వచ్చేసేసింది, నా మాట మీరింది. దీనికి చెవులుంటే నా మాట వినేది. అందుని బట్టి యేసయ్య ఒక మాట అన్నాడు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవులు లేని వాళ్ళు ఆ కొండ మీద ప్రసంగాల్లో చాలామంది ఉన్నారు అనుకుంటా, అందుకని చెవి గలవాడు. చాలామందికి చెవులు లేవు. విచిత్రమైన సంగతి ఏంటంటే, చెవులు లేని పిల్లలు పడుతున్నారు, చెవులు లేని యవనస్తులు ఉంటున్నారు గృహాలలో. గనుక ప్రియులారా, భర్తమయ్య ఏం చేశాడంటే, ఆయన మాట విన్నాడు. మాట వినడం అంటే దాన్ని అనుసరించాడు. అందుకని యేసయ్యని ఆపాడు. ఎవరు యేసయ్య దాటి వెళ్ళకుండా ఉంటారంటే, ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళని యేసయ్య దాటి వెళ్ళడు. అందుని బట్టే ఒక చోట ఇలా ఉంటుంది, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని యెడల నీకు ఎంతో మేలు అని అంటాడు. అందుని బట్టి హెబ్రీలో 4:7 ఏమంటాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించారన్నమాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేరు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకోమాకండి. ఆయన మాట వినండి, అది హృదయంలో చేర్చుకోండి. కనుక ఆయన మాట వినేవారిని దేవుడు దాటి వెళ్ళిపోడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో అయితే అయిన నజరేయుడైన యేసుని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఒకసారి మొదలుపెట్టాను అనండి. ఒకసారి మొదలుపెట్టాను. ఏం మొదలుపెట్టాడు? ఏడవడం మొదలుపెట్టాడు, అరవటం మొదలుపెట్టాడు, కేకలు వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని వేదన పడడం మొదలుపెట్టాడు. కాబట్టి యేసయ్య ఆగిపోవటం మొదలుపెట్టాడు. ప్రియులారా, యేసయ్య దాటిపోకుండా ఎప్పుడు ఆగిపోతాడు నీ దగ్గర అని అంటే, నువ్వెప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో యేసయ్య ఇంకా ఆగిపోవడం మొదలు పెడతాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారిని యేసయ్య ఎప్పుడు దాటిపోడు. ప్రార్థనా పరులని ఆయన దాటిపోడు. ప్రార్థన జీవితం కలిగిన వారిని ఆయన ఎన్నడూ దాటిపోడు. కనుక ఆయన కన్నీటిని ఆయన ఎప్పుడు కూడా దాటిపోయే దేవుడు కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇతడి వేదన ఏంటి అసలు అని అడిగితే, ఎందుకంత కేకలేశాడు అని అడిగితే ఒక అద్భుతమైన అంశం ఇందులో ఉంది. అదేంటో చూపిస్తాను చూడండి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం. ఎందుకు ఇంత కేకలేస్తానంటే 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన శిష్యులతోనూ జనసమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. ఎక్కడి నుంచి బయలుదేరాడంట? ఆయన ఎరికో నుంచి బయలుదేరాడు. అంటే అర్థం ఏంటంటే, ఎరికోకు వచ్చాడు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు, ఇప్పుడు ఎరికో నుంచి వెళ్ళిపోతున్నాడు. బైబిల్ పండితులు చెప్తారు, యేసయ్య ఎరికోను ఈ భర్తమే దగ్గరే లాస్ట్ సారి దర్శించడం. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత, ఎరికో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు యేసయ్య అడుగు పెట్టలా, ఇంకెప్పుడు వెనక్కి రాలా. అంటే ఇంకా ఇదే లాస్ట్ ఛాన్సు, ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు గనక వెళ్ళిపోతే ఇంకా జీవితంలో, భర్తమే జీవితంలో ఎప్పుడు యేసయ్య వెనక్కి రాడు. ఎరికో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అంతా అయిపోయింది. బట్టలు సదిరేసుకొని, మూట అంతా సదిరేసేసుకొని శిష్యులతోటి, జనసమూహంతో వాళ్ళు సాగనంపుతున్నారు. జనసమూహము యేసయ్యని సాగనంపడానికి వెళ్ళేటప్పుడు ఇతడికి అర్థమైపోయింది, ఇప్పుడు యేసయ్య దాటి వెళ్ళిపోతే ఇంకా మరలా ఎప్పుడు నేను ఆయనని దర్శించలేను, నాకు కనబడ్డ ఇంకా వెనక్కి రాలేను. అదే ఇతడి వేదన. అందుని బట్టి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఇదే ఆఖరి అవకాశం. ఇంకెళ్ళిపోయాడంటే మళ్ళీ వెనక్కి రాడు. అందుకనే దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినాడు. కనుక వేదన పడ్డము ప్రారంభించాడు. కనుక ప్రియులరా, ఆయన దాటిపోకుండా ఉండాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఎప్పుడు దాటి వెళ్ళిపోడో అని అంటే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే మార్కు సువార్త 10వ అధ్యాయంలోనే 48వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 48వ వచనంలో, ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అయ్య బాబు, అల్లరి చేయమాకు, గొడవ చేయమాకు, ఊరకుండు అని గద్దిస్తున్నారు. అంటే అతనికి ఏమొచ్చాయనంటే ఆటంకాలు వచ్చాయి. యేసయ్యను ఆపడానికి అతనికి ఏమొచ్చిందనంటే ఇబ్బందులు వచ్చాయి. జనాలు అడ్డం వచ్చేసేసారు. జనాలు కనబడనీయకుండా చేస్తున్నారు. మనుష్యులు అడ్డుపడుతున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. యేసయ్యకి ఇతనికి మధ్యలో అడ్డం వచ్చేసేసారు, గద్దిస్తున్నారు. నువ్వు ఊరుకో, నువ్వు మెదలకొండు, అరవమాకని ఇతన్ని హెచ్చరిస్తున్నారు. ఇతన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇతనికి కష్టం వచ్చేసేసింది, ఇతనికి ఆటంకం వచ్చేసేసింది. అయినా కానీ ఈ భర్తమి ఏం చేశాడనంటే అసలు ఎవడు చెప్పిన మాట వినేది లేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఇంకా కేకలేయడం మొదలుపెట్టాడు. అంటే ఇతడు ఏం చేశాడనంటే, నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి.
ఆటంకాలను అధిగమించెను. ఆటంకాలను అధిగమించెను. ప్రియులారా, యేసయ్య మనల్ని దాటి వెళ్ళకుండా ఆపాలి అని అంటే మనం చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే ఆటంకాలని అధిగమించాలి. ఇశ్రాయేలీల ప్రయాణానికి అరణ్య ప్రయాణం అని కొంతమంది పేరు పెడతారు, కానీ నేను ఒక పేరు పెట్టుకున్నాను వాళ్ళ ప్రయాణానికి. ఆ పేరు ఏంటంటే ఆటంకాల ప్రయాణం. ఏం ప్రయాణం అండి అది? ఆటంకాల ప్రయాణం. మోషేతో చెప్తాడు, నువ్వు వెళ్ళి నా జనాలు తీసుకొని రమ్మంటాడు. ఐగుప్తులోనికి వెళ్తాడు. మోషే ఫరోతో చెప్తాడు, నా ప్రజల్ని పోనిమ్మని దేవుడు అంటున్నాడు, మమ్మల్ని అందరిని పంపించేయని. ఫరో ఏమంటాడు? అవునా నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అన్నాడా? ఎవడెక్కడి నుంచి కదలడానికి వీలే లేదు అని అంటాడు. ఆటంకం అక్కడే ప్రారంభమైంది. ప్రియులారా, ఎన్ని ఆటంకాలు వచ్చాయి తెలుసా ఐగుప్తు దేశంలో? ఎన్ని ఆటంకాలు వచ్చాయో చెప్తాను చూడండి. ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? ఎన్ని తెగుళ్ళు వచ్చాయండి? 10 తెగుళ్ళు వచ్చాయి. సండే స్కూల్లో చెప్పలేదా? 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళు ఎందుకు వచ్చాయనంటే 10 సార్లు ఫరో వాళ్ళని వెళ్ళనివ్వాల, అందుకే 10 తెగుళ్ళు వచ్చాయి. 10 సార్లు ఆటంకాలు వచ్చాయి, అందుకే 10 తెగుళ్ళు వచ్చాయి. సరే, అక్కడి నుంచి దేవుడు విడిపించాడు. 10 ఆటంకాలు తప్పించి వాళ్ళు బయటకు వచ్చారు. బయటికి రాగానే వాళ్ళకి ఒకటి సముద్రం అడ్డొచ్చింది. ఆ సముద్రం పేరేంటండి? ఎర్ర సముద్రం. పెద్ద ఆటంకం వచ్చింది. సరే, దాన్ని కూడా దాటుకుంటూ వచ్చేసేసారు. అక్కడి నుంచి దాటుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఒక నది అడ్డొచ్చింది. ఆ నది పేరు యోర్దాను నది. అది కూడా ఒక ఆటంకమే. దాన్ని కూడా యేసయ్య దాటించేసేసాడు. అది దాటిన తర్వాత కొన్ని గోడలు అడ్డొచ్చాయి. ఆ గోడల పేరేంటి? ఎరికో గోడలు. దాన్ని కూడా యేసయ్య కూల్చేసాడు. ప్రియులరా, అది కూడా వెళ్ళిపోయిన తర్వాత 7 జాతుల వారు అడ్డొచ్చారు. వాళ్ళని యుద్ధం చేసి యేసయ్య గెలిపించి వాగ్దాన దేశాన్ని వారి స్వాధీనం చేశాడు. కనుక ప్రియులరా, ఆటంకాల ప్రయాణం అది. ఆటంకాల ప్రయాణం. ఆత్మీయ జీవితంలో ఆటంకాలు ఉంటాయి. జక్కయ్య యేసయ్యని చూడాలనుకున్నాడు, చూడనిచ్చారా జనాలు? చూడనివ్వాల. చెట్టెక్కేసాడు. మీరేంటారు బాబు చూడనిచ్చేది, నేను అలా చూడాలి నాకు తెలుసు అని చెప్పి చెట్టెక్కేసేసాడు. ప్రియులారా, కనాను స్త్రీ వెంబడిస్తూ ఉంటే రామ్మని ఆమె దండేసి యేసయ్య దగ్గర తీసుకొచ్చారా? శిష్యులు వెళ్ళిపోమనేమే ఆమె నిసిగించేశారు. నువ్వు రామకు దగ్గరగా నన్ను ఆటంకాలు వచ్చాయి, అయినా ఆవిడ నా కుమార్తెను బతికించాయని చెప్పి యేసయ్యను పట్టుకుంది. గనుక ప్రియులారా, ఆటంకాలను అధిగమించిన వాళ్ళే యేసయ్యను ఆపగలిగినారు. కనుక ఆటంకాలను అధిగమించు. శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని వదిలిపెట్ట మాకు. దాటిపో. యేసయ్యను నువ్వు దాటు. యేసయ్యను దాటనివ్వు మాకు. కనుక ఆటంకాలు దాటే వాళ్ళు యేసయ్యను ఆపేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. చూడండి, యేసయ్యను ఎవరు ఆపగలరు అని అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచ్చిన 49 నుండి చదువుకున్నాం చూడండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి ఏం చేశాడంట? ఈ మాట గట్టిగా చెప్పండి. దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసయ్యను ఎలా ఆపగలిగాడంటేనండి, ఆ వ్యక్తులు, మనుషులు ఆ భర్త మీ దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను ఆయన పిలుస్తున్నాడు, మరి మా అందరి గొంతుల కంటే నీ గొంతు ఎక్కువలాగా ఉంది కదండి. కొంతమంది గొంతులు ఎక్కడి దాకానే వినబడతాయి, అంత బండ గొంతులు ఉంటాయి. అట్లాంటి గొంతుతో అరిశాడు పాపం. అరిసి నిన్ను రమ్మంటున్నాడు ఆయన అని చెప్పంగానే మనమైతే ఏం చేస్తామనంటే, అవునా కాసేపు యేసయ్యను ఉండమను, ఫోన్ చేసి మన వాళ్ళకి ఫోన్ చేస్తాం. మమ్మీ, డాడీ యేసయ్య రమ్మంటున్నాడు, అరే ఫోన్ పట్టుకో, నన్ను యేసయ్యని సెల్ఫీది అని చెప్పేసి మనము కాసేపు అక్కడ కాలక్షేపం చేస్తాం. ఉండమని కాసేపు ఆయన అని చెప్పి మనం కాసేపు అక్కడ కూర్చుంటాం. నిర్లక్ష్యంగా వెళ్తామేమో, బద్ధకంగా వెళ్తామేమో, సోమర్తనంగా వెళ్తామేమో, కానీ యేసయ్య పిలుస్తున్నాడు అని అంటే మేమెందుకు అట్టగా వెళ్తామయ్యా అని అడిగితే, మరి దేవుని సన్నిధికి అలాగేగా విశ్వాసులు వచ్చేది. ఎప్పుడు వస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు ఆమేన్ అప్పుడే కదా వచ్చేది. అంటే చాలామంది ఇళ్లలో ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధి అనగానే దిగ్గున లేగట్లా, దిగ్గున రావట్లా. కానీ భర్తమే ఏం చేశాడంటే దిగ్గున లేచి వచ్చాడు.
ప్రియులారా, ఎవరు యేసయ్యను ఆపగలరు అని అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు యేసయ్యను ఆపగలరు. ఆసక్తి, దిగ్గున లెగాలి. దేవుడు అంటే దిగ్గున లెగాలి, ప్రార్థన అంటే దిగ్గున లెగాలి, దేవుని సన్నిధి అంటే దిగ్గున త్వరబడి రావాలి, యేసయ్య వద్దకు రావాలి. ఆసక్తి కలిగిన వాడిని యేసయ్య దాటిపోడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆసక్తితో ప్రార్థన చేయరు. ఆసక్తితో ప్రార్థన చేసేవాడే యేసయ్యను ఆపగలిగిన వాడు. ఒకసారి భక్త్ సింగ్ గారు అంటండి, ట్రైన్లో వెళ్తున్నాడు. ఉదయం పూట, రాత్రి 9 గంటలకి ట్రైన్ ఎక్కాలి. ఉదయం పూట వేరే చోట సువార్త ప్రకటించాలి. ప్రజలందరూ భోగిలో ఫుల్గా ఉన్నారు. ఆ మెట్ల దగ్గర కూడా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఒక విశ్వాసి ఆయన ఎక్కించాడు. అయ్యగారు రండి రండి రండి, ట్రైన్ కదులుతుందని బలవంతంగా ఎక్కించాడు. ఎక్కంగానే చుట్టూ అందరూ ఆనుకొని ఉన్నారు. నిలబడ్డానికే చోటు దొరికింది. ట్రైన్ కొంచెం ముందుకు వెళ్తుంది. అందులో సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగేవాడు మందు తాగుతున్నాడు, ముచ్చట్లు పెట్టేవాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు అంతమంది జనాలలో. మరి ఈయన కూడా ఈయన పని ఈయన చేయాలి కాబట్టి మనసులో ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రభువా, నిలబడ్డానికి చోటు ఇచ్చావు, అలాగే మోకాళ్ళు వేయడానికి కూడా కొంచెం చోటు ఇవ్వా అని అడిగాడంట. వెంటనే ఎదురున్నోడికి, ఆయన నానుకున్నోడికి విరోచనాలు వచ్చాయంట. అప్పుడు ఆడు దొడ్లోకి పరిగెత్తంగానే ఆయన వందనాలు ప్రభువా అని అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఎప్పటిదాకా చేశాడు? ఆ బాత్రూంలో ఉన్నవాడు ఉదయం వచ్చాడు అనమాట లోపలికి. వాడికి అన్నిసార్లు అయినాయి మరి. అప్పుడు దాకా ఉదయం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, అంటే అది ఏముంది అని అంటే ఆయనకి ఆసక్తి ఉంది. ఒక నిరుపేద దేవుని సేవకుడు అండి, ఆయన ఒక గదిలోనే ఉంటాడంట. ఆ గదిలోనే వంటగది, మంచము అన్నీ, బీరువా అన్నీ పెట్టేసి ఉన్నాయి. మోకాళ్ళు వేయటానికి కూడా సరైన చోటు లేదంట. ఆయన ప్రార్థన చేయడానికి ఇంటికి పిలిచాడంట. ఇంటికి పిలవంగానే అది పెద్ద అంతపురం లాగా ఉందంట. ఆ ఇల్లు పెద్ద పెద్ద గదులు ఉన్నాయంట నా ఇంట్లో. అయితే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ పాడైపోయారు, యవన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా దేవుడంటే ఏదో నామకార్థంగా జీవిస్తున్నారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ సేవకుడు ఆ ఇంటి యజమానుడితో ఇలాగన్నాడంట, అయ్యా, నాకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉంది కానీ నా ఇంట్లో చోటు లేదు. నీకు ఇంట్లో ఎంత చోటు ఉంది కానీ ప్రార్థన చేయాలన్న ఆసక్తి లేదు. గనుక ప్రియులారా, చాలామందికి ఇంట్లో చోట్లు ఉన్నాయి, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు. గనుక ప్రియులారా, ఆసక్తి కలిగిన వాడిని యేసయ్య ఎన్నడూ దాటి వెళ్ళలేడు. మీరు దావీదుని ఎప్పుడన్నా గమనించండి. దావీదు ఉండేది పెద్ద అంతపురంలో కదా. అయినా కానీ దావీదుకి ఏమి ఇష్టం? ఫ్రిడ్జ్ ఇష్టమా? ఫ్రిడ్జ్ ఉండే చోటు ఇష్టమా? లేదంటే పెద్ద పెద్ద సెల్ఫ్లు కలిగిన వంటగది అంటే దావీదుకి ఇష్టమా? లేదంటే ఇప్పుడే పెద్ద మంచాలు వచ్చేసాయి, ఇంటి నిండా అదే ఆక్రమిస్తుంది, ఏదో మంచం అనమాట, 50,000 ఎంత ఉంటుంది. పోనీ అదంటే దావీదుకి ఇష్టమా? ఏసీ గది అంటే దావీదుకి ఇష్టమా? లేదంటే తన ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన చోటు దావీదుకి ఇష్టమా? దావీదుకి ఏది ఇష్టమో చెప్పనా? ఉదయాన్నే లెగిసి ఒక చాప వేసుకొని ముందు బైబిల్ పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని కూర్చుంటాడు. ఒక 4 అడుగుల చోటు. ఆ చోటు అంటేనే తన అంతపురంలో దావీదుకు చాలా ఇష్టం. దేనికి స్తోత్రం చెప్దామండి? హల్లెలూయా. మనకు ఎన్నున్నా ఏమున్నా కానీ మనం ఈ చోటుని ఇష్టపడితే యేసయ్య ఎన్నడూ దాటి వెళ్ళిపోడు. అలాంటి వాడిని యేసయ్య దాటి వెళ్ళకుండా చేసేసాడు. ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్ అందరిలో కల్లా నాకు బర్తిమయ్య అంటే చాలా ఇష్టం అని అన్నాడు. అప్పుడు విశ్వాసులు అడిగారు, అయ్యగారు మీకు బర్తిమయ్య అంటే, ఈ గుడ్డోడు అంటే ఎందుకండి అంత ఇష్టము అని అంటే, మోషే ఏం చేశాడు? సముద్రాన్ని ఆపాడు. ఏలియా ఏం చేశాడు? వర్షాన్ని ఆపాడు. యెహోషువ ఏం చేశాడు? సూర్యచంద్రులను ఆపాడు. కానీ బర్తిమయ్య ఏం చేశాడు అని అంటే ఇవన్నీ చేసినోడిని ఆపేశాడు. వాళ్ళందరూ సృష్టిని ఆపారు, కానీ బర్తిమయ్య ఏం చేశాడంటే సృష్టికర్తనే ఆపేశాడు. గనుక ప్రియులారా, ఒక సృష్టికర్త అయిన దేవుడు ఒక భిక్షగాడే ఆపగలిగితే మనం ఆపలేమా? దేవునికి స్తోత్రం చెప్దామా అండి? వాడి ప్రార్థన ఆలకించగలిగితే మన ప్రార్థన ఆలకించలేడా? ఆయన ఆగిపోతాడు. గనుక
ప్రియులరా, మనం ఆయనని ఆపగలగాలి. సరే వచ్చాడు, నీకేం కావాలని అడిగాడు. మనమైతే ఏమడుగుతాం? ఏమయ్యా నువ్వు కావాలని అడుగుతున్నావు కదా, నాకేం కావాలి నీకు తెలియదా? గుడ్డోడు దేనికి వస్తాడు? కళ్ళు కావాలని వస్తాడు, నీకు తెలియదా? చాలామంది ప్రార్థనలు చేసే పొరపాటు అదే. ఆయనకు తెలిసినా మనం అడగాలి. అర్థమవుతుందా అండి? పెళ్ళి దగ్గర పెద్దలందరూ కూర్చొని అడుగుతారు, అమ్మాయికి ఏం పెడుతున్నారు, అబ్బాయికి ఏం పెడుతున్నారు అని అడుగుతారు. ఆల్రెడీ మాట్లాడుకునే వచ్చేది. వాళ్ళకి తెలుసులే అని అంటే అక్కడ వదులుతారు వాళ్ళు. అక్కడ ఏం చేయాలి? చెప్పాలి. అబ్బాయికి ఏం పెడుతున్నారు, అమ్మాయికి ఏం పెడుతున్నారో గ్రాములతో సహా చెప్పాలి. ప్రార్థనలో కూడా వివరించి మనం అలాగే చెప్పాలి. మనకు తెలిసినా మనం చెప్పాలి, మన పరిస్థితి ఏంటో చెప్పాలి. చెప్పాడు, యేసయ్య కన్నులు తెరిచాడు. ఆపరేషన్లు చేసేటప్పుడు, కంటి ఆపరేషన్లు చేసేటప్పుడు ఒక కోరిక ఉంటుంది అందరికీ. ఎవరైతే ఇష్టమో కట్లు తీయంగానే వాళ్ళని చూడాలి కదండి. ఎప్పుడైనా చేయించుకున్నారా? చేయించుకునే వాళ్ళని అడగండి. వాళ్ళు ఎవరైతే ఇష్టమో వాళ్ళనే చూడాలి. కొంతమందికి అక్కలంటే ఇష్టం, చెల్లెలంటే ఇష్టం, తమ్ముళ్ళంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం, నానంటే ఇష్టం, వాళ్ళనే చూస్తారు. భర్తమయ్య అయితే కన్నులు తెరవంగానే యేసయ్యనే చూశాడు. మొట్టమొదటిగా యేసయ్యనే చూశాడు. గనుక అట్లాంటి ఆసక్తి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే ఆసక్తి ఉండాలి. అప్పుడు యేసయ్య దాటి వెళ్ళిపోడు. గనుక భర్తమయ్య చేశాడు 4 పనులు. అబ్రహాము అడుగుతున్నాడు, ప్రభువా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా. ఆయన దాటిపోకుండా ఉండాలి అని అంటే మొదటిగా ఆయన మాట మనము వినాలి. ఆయన దాటిపోకుండా ఉండాలి అని అంటే మనం ప్రార్థన చేయటం మొదలెట్టాలి. ఆయన దాటిపోకుండా ఉండాలి అని అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా దానిని అధిగమించాలి. ఆయన దాటిపోకుండా ఉండాలి అని అంటే దిగ్గున లేచే ఆసక్తి మనకు ఉండాలి. ఆ రోజున భర్తమయ్య దాటి యేసయ్య వెళ్ళలేదు. అలాగే దాటి వెలుచున్న యేసయ్యను మనము ఆపివేయుదుముగాక. ఆమేన్. మన జీవితాలలో ఆయన దాటిపోకుండా ఆగిపోవునుగాక. ఆమేన్. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకునండి.